ఆధ్వర్యంలో మరి ఈరోజు చేరికలు జరగడం చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా ఈ గరుగుబెల్లి మండలం నుంచి మరి ఇందులో వివిధ హోదాల్లో చేరినటువంటి అటు మా నియోజకవర్గ స్థాయి నాయకులు ఉన్నారు, మండల స్థాయి నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయి నాయకులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు. వీరందరికీ కూడా నేను స్వాగతం పలుకుతున్నాను. నాయుడు గారు కావచ్చు, అక్కిన నాయుడు గారు, తర్వాత రాంబాబు గారు, మిగతా నాయకులు అందరూ కూడా, మధు గారు, ఇంకా పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వివిధ హోదాల్లో వచ్చినటువంటి వారందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అలాగే పార్టీలో చేరికల కోసం కృషి చేసిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, అటు వీరేష్ గారికి, మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు మిమ్మల్ని అందరికీ స్వాగతం చెప్తూ, ఎవరైనా సరే పార్టీ సిద్ధాంతాలకు అనుకూలంగా నడవాలనేదే మా ఉద్దేశం. మీరు ఏ మూలాలైనా సరే మనం మంచి విత్తనం వేస్తే మంచి చెట్టు తయారవుతుంది, చెడ్డ విత్తనం వేస్తే చెడ్డదే తయారవుతుంది. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కానీ మీరు చూసుకుంటే, ఆ వ్యవస్థాపకుడు కోసం తెలుసుకుంటే మీకు వాస్తవాలన్నీ కూడా బయటపడతాయి. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఈ పార్టీ స్థాపించారు. చాలామందికి ఈ రోజుల్లో రాజకీయం అంటే ఆర్థిక ఉపేక్ష, లేకపోతే స్థిరత్వం అని, లేకపోతే పలుకుబడిని, ఆర్థిక స్థిరత్వం, పలుకుబడి, పెత్తనం, 3 ఆలోచనలు వస్తాయి చాలామందికి. చూసుకోండి, ప్రిమిటివ్గా ఆలోచన. కానీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారికి ఆ రోజుకే ఆయనకి కావాల్సినంత డబ్బు ఉంది, బయటకు వస్తే పలుకుబడి ఉంది, అడుగు మడుగులు ఎత్తేటువంటి. ఆయన ఫోన్ చేస్తే పెత్తనం చేయడానికి ఎవరైనా పనిచేస్తారు, ఏ నాయకుడైనా వచ్చి పనిచేస్తాడు. అంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఏంటంటే, లేదు ఈ సమాజాన్ని ఉద్ధరించాలి, ఒక ధ్యేయం, సమాజాన్ని అభివృద్ధి చేయాలి, సమాజ స్థాపన చేయాలి అని ఒక ఆలోచనతో వచ్చారు. అందుకే ఆయన మీ సిద్ధాంతం ఏంటంటే, ప్రతి ఒక్కరికి తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, ఉండడానికి ఇల్లు అన్నాను. అదే మా ఫిలాసఫీ అని చెప్పారు ఆయన. పార్టీ ఏ సిద్ధాంతాలతో మీరు స్థాపిస్తున్నారని. కాలక్రమేణా ఇంకా ఆయన సిద్ధాంతాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ దాన్ని తీసుకెళ్తున్నారు. ఏ పార్టీకైనా సరే ఆ మూల సిద్ధాంతాలను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారో దానికి స్థిరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ సిద్ధాంతాలను ఆయన 40 సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీని చెక్క చెదరకంట ఆయన తీసుకొచ్చారు ముందుకి. అలాగే భవిష్యత్తు కూడా ఆలోచించుకోవాలి. చాలామంది ఈ పార్టీలోకి ఉంటే మా భవిష్యత్తు ఏంటండి, ముందు సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనతో వస్తే మన భవిష్యత్తు కూడా కనిపిస్తుంది. ఈరోజు మనకి లోకేష్ బాబు ద్వారా యువ నాయకత్వం ఉంది ఈరోజు. సో అటు అనుభవం ఉన్నటువంటి నాయకత్వం, యువ నాయకత్వం, సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు, నీతి నిజాయితీలతో నిర్మాణం చేసినటువంటి పునాదులు ఈ పార్టీకి ఉన్నాయి. కనుక ఈ పార్టీ ఆచంద్రార్కం అని మిగతా చూసుకుంటే చూడండి, ఒకసారి ఆ మూలాల్లోనే అవినీతిమయం, కేవలం డబ్బు కోసమే, లేకపోతే ధన ఉపేక్ష కోసమే, లేకపోతే ఇమేజ్ కోసం వస్తున్నటువంటి పార్టీలు ఉన్నాయి చాలా. మీరు చూసుకోండి ఒకసారి, కేవలం ఆ బొమ్మలు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి బొమ్మలు వేస్తారని, ఎంత డబ్బులు దోచుకున్నారు. ప్రాణమానాలు పణంగా పెట్టి నాసిరకమైనటువంటి మందు చేసి 5 సంవత్సరాలు ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కనుకనే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా సిద్ధాంతపరమైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటే మనకు గమ్యం కనిపిస్తుంది. ఆ సిద్ధాంతం అంతా కూడా సమాజ స్థాపన కోసం మన మూల సిద్ధాంతాలను ముందు తీసుకెళ్ళడం, తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చేరడం, అలాగే ప్రతి ఒక్కరికి కూడా అవకాశాలు కల్పించడం, కుల మతాలకు భేదాలు లేకుండా సమానత్వం అనే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దానికోసం అనుక్షణం కూడా మనం కష్టపడాలి. జీవితం మీరు చూడండి, చాలామంది సిద్ధాంతాన్ని పట్టుకుంటే కొంచెం కష్టాలు వస్తాయి మనకి, అయినప్పటికీ కూడా మనం దాన్ని పట్టుకుని వెళ్తే ముందుకి ఖచ్చితంగా మనకి ప్రజలకి మంచి చేయడానికి ఆస్కారం ఉందని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు అటువైపే మనం చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా సరే, అలాగే నాయకుడికి ఎప్పుడు కూడా చాలా ఉదారమైనటువంటి ఆలోచనలు ఉండాలి, ప్రశాంతమైనటువంటి మనస్తత్వం ఉండాలి. మనకి 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2019, 24లో 23 సీట్లతోనే మనం మా అసెంబ్లీకి వెళ్ళారు ఆయన. 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యక్తి. అరే, ప్రజా తీర్పుని మనం గౌరవివ్వాలి ఎప్పుడు కూడా. ప్రజా తీర్పు
ఎటు వచ్చినా సరే అరే వాడి వల్ల వచ్చింది వీడి వల్ల వచ్చింది అని చెప్పి మనం కక్ష సాధించుకోవాలి. అదే తీర్పు, ఆ తీర్పుని గౌరవించాలి. అలాగే 23 సీట్లతోనే ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు. మరి ఈరోజు ప్రతిపక్ష నేత వస్తున్నారా? 11 సీట్లు వచ్చాయంటే నేను రాను, నాకు హోదా కావాలంటాడు. చట్టాలపైన అవగాహన లేదు, సమాజం పైన అవగాహన లేదు. అలాంటి వాళ్ళందరూ ఉన్నారు. కనుక ఇలాంటి వాళ్ళతో ప్రమాదం ఉంది. కనుకనే మీరు అందరూ కూడా మంచి ఆలోచన చేశారు. ఖచ్చితంగా మనం ఈ సమాజాన్ని నిర్మాణం చేద్దాం. తెలుగు జాతిని పేరుని ప్రపంచ నలుమూలలా చాటే విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ కూడా ముఖ్యంగా ఈ సందర్భంగా నేను ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. చాలా కృషి చేశారు. ఎప్పటి నుంచో చెప్తున్నారు తీసుకురావాలని, తీసుకొద్దామని చెప్పేసి. మేమన్నది ఏంటంటే అందరినీ కలుపుకొని రావాలి. ఈరోజు కొత్తదనం వచ్చింది కదా అని చెప్పి పాత వాళ్ళు బాధపడక్కర్లేదు. అలాగే పాత వాళ్ళకి అవకాశాలు పోతామని ఆలోచన పడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. కొత్త వాళ్ళకి అవకాశం రాదని కూడా అనుకోవద్దు. ప్రజలు నిర్ణయిస్తారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఇక్కడ మన ముందు ఎప్పుడు కూడా ఆ పోటీతత్వం ఉండాలి. ఆ పోటీతత్వం ఉంటే ఖచ్చితంగా మనకి ప్రజలే దేవుణ్ణిగా భావించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తాను. మీకు ఖచ్చితంగా మార్గం కనిపిస్తుందని తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి కూడా సముచిత స్థానం కల్పించేటువంటి బాధ్యత మేము తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మీరందరినీ కూడా స్వాగతం పలుకుతూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం.